స్తోత్రం. హల్లెలూయా. మెస్సియా మినిస్ట్రీస్ వారు నిర్వహించు మహిమ దర్శనం అను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా వందనాలు. చుంటుతైన దారుల కన్నా మధురమైనది, మేలిమి బంగారు కన్నా కోరదగినది, మంటి నుండి మనిషిని మహిమకు మార్చగల జీవవాక్యమును ఇప్పుడు పాస్టర్ కె సతీష్ గారు అందిస్తుండగా మీ అందరూ విని ఆత్మీయ మేలులను పొందండి. నాతో నీవు, నీతో నేను, నాతో నీవు, నీతో నేను, జీవించే కాలమంతనే నీలో ఉండాలి, జీవించే కాలమంతనే నీలో ఉండాలి, చావైనా బ్రతుకైనా, చావైనా బ్రతుకైనా, నాతో నీవు, నీతో నేను, నాతో నీవు, నీతో నేను. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మెస్సియా మినిస్ట్రీస్ వారు నిర్వహించు మహిమ దర్శనం అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరోసారి ప్రభు పేరిట మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాం. మీరు ఫోన్లు చేస్తున్నటువంటి విధానం బట్టి దేవుని మహిమపరుస్తున్నాం. మీరు అందించేటువంటి వాక్యాలను బట్టి మేము బలపడుతున్నాం అని చెప్పి మరి అనేకులు కూడా ప్రార్థన సహాయం కోరుతున్నారు. అందును బట్టి మేము సంతోషంతో ప్రభువుని మహిమపరిచి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం వినబోతున్నాము. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మన మనసులో ఉండాలని మరోసారి తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్యాంశం ఏమిటంటే పాపమును ఒప్పుకొనుట, పాపము బూదల. కీర్తన గ్రంథము 32వ కీర్తన 5వ వచనం చదివితే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అని కీర్తనకారుడైన దావీదు రాశాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ప్రియులారా, ఒక మనిషి దేవునికి సంబంధించిన వాడుగా ఉండాలంటే, ఒక వ్యక్తి ఆత్మీయుడుగా మారాలంటే, ఒక వ్యక్తి దేవుని ద్వారా రక్షణ పొందాలి అనుకుంటే ఆ రక్షణని స్వంతం చేసుకోవాలనుకుంటే ఆ మనిషి దేవుని మనిషిగా మారాలి. ఆ మనిషి పరిశుద్ధుడు అవ్వాలి. అయితే మానవుడు పరిశుద్ధుడిగా జీవించటం అసాధ్యం. కానీ ఎప్పుడైతే ఒక మనిషి క్రీస్తు సన్నిధికి వస్తాడో, క్రీస్తు రక్తంలో కడగబడతాడో, తన పాపాన్నంతటిని కూడా ఒప్పుకుంటాడో, అట్టివారు దేవుని చేత నీతిమంతులుగా చేయబడతారు, దేవుని పిల్లలు అవుతారు. దేవుని పిల్లలుగా ఒక మనిషి ఉండాలంటే, దేవునికి సంబంధించిన వాడిగా ఒక మనిషి ఉండాలంటే మనసులో ఉన్నటువంటి పాపాన్ని ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే పాపాన్ని ఒప్పుకుంటారు. ప్రభువా, నేను పొరపాటుని ఇది చేశానయ్యా, చాలా బాధపడుతున్నాను ప్రభువా, ఇక నేను చెయ్యనయ్యా అని ప్రార్థన చేస్తారంతే. ఒప్పుకున్న వ్యక్తి ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. పాపాన్ని ఒప్పుకోవటం వేరు, దానికి ఎప్పటికీ కూడా చేయకుండా విడిచిపెట్టడం వేరనమాట. ఒక వ్యక్తి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా చేయబడాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి, పాపపు ఒప్పుదల ఉండాలి. అట్టి వారు దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని ప్రభువును విశ్వసించినట్లయితే, క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే వారు దేవుని పిల్లలుగా జీవించే అవకాశం ఉంటుంది. దావీదు తన జీవితంలో తాను చేసినటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు.
విరిగి నలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒప్పుకున్నాడు. పిల్లలు గమనించండి, దావీదు జీవితాన్ని మనము గమనించినట్లయితే తాను దేవుని నమ్మిన తర్వాత ఒక పాపాన్ని చేశాడు. ఆ పాపాన్ని బట్టి 4 విధాలుగా శిక్ష పొందాడు. ఇక ఆ తర్వాత ఎన్నడూ పాపము చేయలేదు. దావీదు తన జీవితంలో పరిశుద్ధుడిగా తీర్చబడిన తర్వాత పాపాన్ని ఒప్పుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధికి చేరిన తర్వాత ఇంకెప్పటికి కూడా పాపము చేయలేదు. అందుకే ఆ కీర్తన రాశాడు. ఏమంటున్నాడు తెలుసా? నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అన్నాడు. ఒప్పుకున్నాడు. ఈనాడు అనేకులు కూడా ప్రభు యొక్క రక్షణ పొందుకోవాలంటే వారి హృదయాలలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, పాపపు తలంపులు ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టబడినప్పుడే నీవు పవిత్రుడిగా ఉండగలవు, దేవుని చేత మార్చబడగలవు, క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధుడిగా కాగలవు. పాపాన్ని ఒప్పుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా నీవు క్రైస్తవుడు కాలేవు. పాపాన్ని విడిచిపెట్టకుండా, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా జీవించడం అసాధ్యం. నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నానని నువ్వు చెప్పుకున్నా, ఇదిగో నేను ప్రభు సన్నిధికి వెళ్తున్నానని నువ్వు చెప్పుకున్నా, నేను దేవునికి ధారాళముగా కానుకలు ఇస్తున్నానని నువ్వు చెప్పుకున్నా, ఇదిగో ఎక్కడ పడితే అక్కడ సభలు జరుగుతుంటే నేను వెళ్ళి వాక్యాన్ని వింటున్నాను అని నువ్వు చెప్పుకున్నా, నీలో పాపం అనేది ఉన్నంతకాలం నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా జీవించలేవు. అలా జీవించడం అసాధ్యం. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నీ మనసును వాక్య పురుగులో పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు వాక్యాన్ని బట్టి ఒక దైవజనుడిగా నేను తెలియపరుస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు అనగా రక్షించబడలేనటువంటి వాళ్ళు పాపాన్ని దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోవాలి. రెండవది విడిచిపెట్టాలి. మూడవది విశ్వాసంతో ఎదిగి దేవుని కొరకు జీవించే మనిషిగా ఉండాలి. ఈ 3 అనుభవాలు నీలో ఉన్నట్లయితే దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు, దేవుని యొక్క దీవెనలను పొందుకుంటావు, దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. ఒకవేళ నీ పాపాన్ని నీలో ఉంచుకొని నేను క్రైస్తవుడనేనని అనుకోవటం వల్ల, నేను దేవునికి ఇస్తున్నానని నువ్వు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు మనుషులందరి దృష్టిలో క్రైస్తవుడివే కావచ్చు, బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తా ఉండవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ పాపాన్ని ఎప్పుడైతే నువ్వు కట్ చేస్తావో, ఆ పాపాన్ని ఎప్పుడైతే నువ్వు మరి ఒప్పుకొని విడిచిపెడతావో, అప్పుడు నువ్వు నిజమైన క్రిస్టియన్గా, క్రైస్తవురాలుగా, క్రైస్తవుడుగా ఉంటావు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నీ మనసు మారాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాం. సాధారణంగా మనిషికి ఉండే గుణం ఏమిటంటే, నేనే పాపము చేయలేదని డంబం పలుకుతాడు. నేను చేయలేదు, ఎవరు చూశారు, నువ్వు చూసావా అని దబాయిస్తుంటారు. దాన్ని ఏమంటారంటే డంబం. ఈరోజు ఈ మాటలు ఆలకించడానికి వచ్చిన సిద్ధపడినట్టు నీవు, వాక్యాన్ని వింటున్నట్టు నీలో డంబం పలికే లక్షణం ఉందేమో ఒకసారి ఆలోచించు, తొలగించుకో దాన్ని. రోమపత్రికలో దేవుడు చెప్తున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నిజమే, మనం అందరం కూడా పాప సంబంధులుగా జీవించిన వాళ్ళమే. ఎప్పుడైతే ప్రభువును నమ్ముకున్నామో, ప్రభువును విశ్వసించామో, ప్రభు సన్నిధికి వచ్చి విరిగి నరిగిన హృదయంతో పాపను ఒప్పుకున్నామో, విడిచిపెట్టి ప్రభువులో జీవిస్తున్నామో, అప్పుడు మనం అందరం ఏమైనాము, దేవుని పిల్లలమైనాము. అయితే ఈనాడు మరి ఎంత ప్రార్థన జరుగుతున్నా, ఎన్ని సువార్త సభలు జరుగుతున్నా, మరి చాలామంది పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే నేను పాపం చేశానని
మరి ఎవరన్నారు నేనే పాపం చేయలేదు అని డంబాలు పలుకుతున్నారు. ఒకసారి ఒక దైవజనుడు ఇలా అనుకున్నాడంట. ఏమనుకున్నాడంటే అసలు సైతానికి మారు మనసు కలిగితే బాధ్య కదా అనుకున్నాడంట. సైతానికి మారు మనసు కలిగితే ఈ సభలు పెట్టడం, ఈ ప్రార్థనలు చేయటం, ఉపవాసాలు ఉండటం, అందరి కోసం ప్రయాసపడటం ఇదంతా కూడా మనకు బాధ తప్పిపోద్దిగా అని చెప్పేసి అనుకున్నాడంట. ప్రభు అన్నాడంటే వాడిని పిలుచుకొని రమ్మన్నాడు. ఈ దైవజనుడు వెళ్ళి సైతాన్ని ఏం చేశాడంటే పిలుచుకొని వచ్చాడు. ఇదిగో నువ్వు చేసిన పాపం ఏదైతే ఉందో అది ప్రభు సన్నిధిలో ఒప్పుకో అన్నాడు. నువ్వు రమ్మంటే వచ్చే కానీ ఒప్పుకోండి నేను ఒప్పుకోను. సరే వాడి యొక్క జీవితం ఎలాగుందో అందుకే వాడు ఏమయ్యాడు, సాతాను మారిపోయాడు, వెలుగుదూత అయిపోయాడు. ఒకప్పుడు దేవుని ఆరాధనలో వర్షిప్ నడిపించే లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేసి ఒప్పుకోనలేని స్వభావాన్ని బట్టి, అహంకారముగా గర్వించిన దాన్ని బట్టి, తాను పాపము చేసిన దాన్ని బట్టి భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. దైవజనుడు అన్నాడంట సాతానుతో, సాతానా, ఒక దైవజనులుగా మాకెంతో బాధలు కలుగుతున్నాయి, శ్రమలు కలుగుతున్నాయి. ఈ లోకంలో మారు మనసు ప్రకటించడం కోసం, ఈ లోకంలో దేవుని సేవ చేయడం కోసం, ప్రజలందరికీ దేవుని సేవ నడిపించడం కోసం చాలా శ్రమలు వస్తున్నాయి, బాధలు కలుగుతున్నాయి. ఇదంతా ఎందుకు, నువ్వే మారు మనసు పొందితే పాద్ది అని చెప్పేసి ఆయన పిలిచాడు. నువ్వు పిలిస్తే వచ్చాను కానీ ఒప్పుకోమంటే నేను ఒప్పుకోను. అయినా నేను పాపం చేశానని ఎవడన్నాడు నీతోటి అన్నాడంట. చూడండి ఈరోజు కూడా చాలా మంది అలాగనే ఉన్నారు, ఒప్పుకోరు. నేను పాపిష్టి వాడినయ్యా, పాపిష్టి దానినయ్యా, నన్ను క్షమించి ప్రభువా అని ఒప్పుకోరు. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఒక పొరపాటు చేస్తుంటారు, ఒక పాపం చేస్తుంటారు, వచ్చి అయ్యా తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు ప్రభా అని ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. అంటే వీళ్ళ యొక్క స్థితి ఎలాగూడదంటే, వీళ్ళ పరిస్థితి శుభ్రంగా స్నానం చేస్తుంటారు, మళ్ళా వీధిలోకి వెళ్ళి కాళ్ళతో బురద తొక్కుతుంటారు, మళ్ళా వచ్చి కడుక్కుంటారు, మళ్ళా వెళ్ళి బురదను అంటించుకుంటారు. వీళ్ళ స్వభావాలే వింత. ఈరోజు అట్టి స్వభావం కలిగి నువ్వు ఉన్నట్లయితే ఒప్పుకోమని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2000 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి నీ కొరకు, నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు, సమస్త మానవులందరి కొరకు కలవరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో నేను పాపినయ్యా అని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించగలిగితే నిత్య జీవము అనేది నీకు కంపల్సరిగా తప్పనిసరిగా నీకు దేవుని చేత ఇవ్వబడతాడు. నమ్ము ఈ మాటలు. ఈ దైవ సందేశాన్ని వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఇంకా పాపాన్ని కలిగి ఉన్నట్లయితే, విడిచిపెట్టకుండా అలాగనే జీవిస్తున్నట్లయితే ఒకరోజు నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. దావీదు ఒక పాపము చేశాడు, 4 విధాలుగా శిక్షణ అనుభవించాడు. పాపానికి వచ్చే దుష్ఫలితం ఏమిటో దావీదు అనుభవించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఈరోజు నీ స్థితి ఎలాగుందో ఒకసారి గమనించు. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాముని గురించి మనం చదువుకుంటాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చదివితే, నీ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని ఆయనను. ప్రియులరా, ఏదోను తోటలో మొదటి మానవుడైనటువంటి ఆదాము ఏం చేశాడు? పాపము చేశాడు. తినరానటువంటి పండును తిన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞ అతిక్రమించాడు. వెంటనే పాపం వచ్చేసింది. ప్రతి సల్లబూట దేవుడు వారి దగ్గరకు వచ్చి మాట్లాడిన రీతిగానే ఆ రోజు కూడా దేవుడు పిలిచాడు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. ఆదాము అన్నాడు తెలుసా?
ఆదాము ఏమన్నాడంటే 10వ వచనంలో ఉన్నది, అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగుమడిగా ఉంటేనే కనుక భయపడి దాగుకొంటిని. అంటే ఒక మనిషి పాపము చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని స్వరాన్ని వినలేరు. ఒకవేళ విన్నా దేవుని సన్నిధికి రారు, భయపడి దాక్కుంటారు. అంటే పాపము ఒక మనిషి జీవితంలో ఏం చేస్తుంది? భయాన్ని తెచ్చిపెట్టింది. ఒక మనిషి పాపము చేసినట్లయితే ఆ పాపము దేవుని ఎదుటికి రాకుండా కప్పుపుచ్చుద్ది అనమాట. అంటే దాగుకోవటం, అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతారు, దగ్గరగా చేరరు, దూరం అయిపోతారు. అంటే పాపము మనల్ని ఏం చేసిద్దంట? ఒక మనిషిని పాపం ఏం చేసిద్ది? భయాన్ని కలగజేసిద్ది. మొదటిది భయాన్ని కలగజేసిద్ది. రెండవది దేవుని సన్నిధికి దూరం చేసిద్ది. మూడవది ఆత్మీయ దరిద్రాన్ని, రక్షణ వస్త్రాన్ని మరి పోగొట్టుకునేలా చేసిద్ది. అంటే పాపం అంత భయంకరమైనది. అందుకే అటువంటి పాపాన్ని మరి ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన రోజు అట్టి మనుషులకు ఏం కలుగుతామది? నిత్య జీవం కలుగుతాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచాడు. ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. నేను దాగుకున్నానయ్యా నీ స్వరము విన్నప్పుడు భయపడ్డాడు, దాక్కున్నాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే పాపము అంత పరిస్థితి తెచ్చిపెట్టింది. ఈరోజు ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియ శ్రోతలారా గమనించండి. నీ జీవితంలో ఏదైతే మేలు పొందలేకపోతున్నావో, రక్షణ పొందలేక, దీవెన పొందలేక ఉంటున్నావంటే నీలో ఉన్న పాపమే నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తా ఉందని గమనించు. మనుషుల దృష్టిలో మంచివాడివే, మరి సహజీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ లోకంలో ఈ మనుషులతో జీవిస్తున్నప్పుడు నువ్వు నోటి మంచితనం సంపాదించుకున్న దానివే, సంపాదించుకున్నవాడివే, కానీ దేవుని దృష్టిలో బహు చెడ్డవాడిగా ఉన్నావేమో ఆలోచించు. నోటి మంచితనం వల్ల మనుషులు నీతిమంతులు కారు, నిత్య జీవం రాదు. హృదయములో నుంచి మంచితనం ఉండాలంటే నీతి ఉండాలి. అది దేవుని ద్వారా మనకు సాధ్యం. అది ఎప్పుడు వచ్చింది తెలుసా? పరిశుద్ధమైన హృదయము కలిగినప్పుడు. పరిశుద్ధమైన హృదయం ఎప్పుడు వచ్చిందంటే ఒక మనిషి పాపాన్ని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. అలా ఎదిగినప్పుడు ఆ మనిషి నీతిమంతుడు అవుతాడు, పరిశుద్ధుడు అవుతాడు. కాబట్టి రక్షణ పొందుకోవచ్చు. రక్షణతో పాటు అనేకమైన గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో, మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఒక మేలు కావాలనుకుంటున్నావు కానీ పొందలేకపోతున్నావు, ఒక ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు కానీ పొందలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీవు ఇంకా కూడా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో. మనుషుల దృష్టిలో, అధికారుల దృష్టిలో, మరి మన స్నేహితుల దృష్టిలో చాలా మంచి వాళ్ళముగా ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నీతి కలిగి ఉండాలి. దేవుడు హృదయాన్ని చూస్తుంటాడు. సమూయేలు గ్రంథంలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేనైతే అంతరంగాన్ని లక్ష్యం చేస్తాను. నిజమే. మన అంతరంగ హృదయం ఎలాగుంది ఒకసారి. మన అంతరంగ హృదయంలో పాపాన్ని దాచిపెట్టకూడదు, కప్పుకోకూడదు. ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఏం జరుగుతూ ఉంది? దేవుని నుంచి మనం కనికరాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే ఒక మనిషి అద్భుతాలు పొందుకోవాలనుకుంటాడో, రక్షణ పొందుకోవాలనుకుంటాడో, అట్టి మనుషులు ఏం చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. అయ్యా నేను పాపిని ప్రభువా, అయ్యా నేను పాపిస్తాను అయ్యా, ఇదిగో నన్ను క్షమించు ప్రభువా, క్రీస్తు రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధులుగా మార్చు ప్రభువా, నీ నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి ప్రభు అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పడి కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఒప్పుకుంటావో అప్పుడు గొప్ప రక్షణ నువ్వు పొందుకుంటావు, గొప్ప దేవుల్లో పొందుకుంటావు. ఆదామును దేవుడు పిలిచాడు. ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను భయపడి, నీ స్వరం విన్నప్పుడు భయపడి దాక్కున్నానయ్యా. గమనించండి. ఈరోజు కూడా టీవీ వర్తమానాల ద్వారా దేవుడు సమస్త మానవులందరూ రక్షణ పొందమని పిలుస్తున్నాడు. సభలు నిర్వహించి మరి దైవ వర్తమానాల ద్వారా, దైవ సేవకుల ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. కానీ మానవుడు ఎక్కడ ఉంటున్నాడు తెలుసా?
ఆదాము చెట్ల చాటున ఎలా దాక్కున్నాడో ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా దాక్కుని ఉంటున్నారు. నువ్వు దాగున్నావా? దాగుకొని ఉంటే తీర్పు దినము తప్పించుకోలేవు. ప్రభు స్వరం విన్నప్పటికీ కూడా, ప్రభు వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా పాపాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే, ఏమండి, ప్రతి ఒక్క అవిధేయతను విడిచిపెట్టక ఉన్నట్లయితే నీ జీవితము నిత్య జీవము కలిగి జీవించదు. తీర్పులో ఉంటావు, నరకంలో పడవేయబడతావు. ఈరోజు కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఈ రక్షణ సందేశాన్ని బట్టి. ప్రియులారా గమనించండి, లోకం అనేటువంటి మత్తులో నీవు ఉండకూడదు. నీ పాపాన్ని విడిచిపెట్టు, ప్రభు సన్నిధిలో ఒప్పుకో, రక్షణ పొందుకో. ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెప్పి నేను ఈ మాటలు ముగిస్తాను. ఏమిటంటే, తామర పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి ఒక తుమ్మెద వచ్చింది. బాగా ఆలకించండి. తామర పువ్వు ఉంది. తామర పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి, జురుకోవటానికి ఒక తుమ్మెద వచ్చింది. వచ్చి ఆ పువ్వుపై వాలింది. ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని మరి జురుకుంటా ఉంది, ఆస్వాదిస్తూ ఉంది, తింటా ఉంది. ఆ మకరందాన్ని ఆస్వాదించిన తర్వాత దానికి మత్తు వచ్చేసింది. మత్తు వచ్చింది దానికి. ఆ మత్తులో పడిపోయి అక్కడే పడుకుంది. పద్దాకలా ఆ పువ్వు మీదనే, ఆ పువ్వులోనే పడుకుంది. ఈలోగా పొద్దుగూకింది. పొద్దుగూకిన తర్వాత తామరాకు ఏమైందంటే ముడసపోయింది, మలుచుకొని పోయింది, ముడసపోయింది. ఇలాగున్నటువంటి ఆకు ఏమైపోయిందంటే ఇలా ముడచకపోయింది. దానిలో ఏముంది? తుమ్మెద ఉంది. తుమ్మెద బంధించబడదు అనుకుంది కదా. ఎలాగో పొద్దుపోయింది కదా, ఆకు కూడా ముడచకపోయింది, ఎటు కూడా దారి లేదు. లేచి చూసింది, దారి లేదు. రేపు ఉదయానికి సూర్యుడు ఉదయించగానే రేపు ఉదయమనే లేచి వెళ్ళిపోవచ్చు అని అనుకుంది. అనుకుంది. రాత్రంతా ఆ మత్తులో పడి దొర్లుతా ఉంది. ఈలోగా రాత్రికాల సమయంలో ఏం జరిగిందంటే కొన్ని ఏనుగులు వచ్చాయి. మామిడి తోటల మీదకి, అటు చెరుకు తోటల మీదకి వచ్చి దాడి చేసి ఆగవాగం చేసి మరి చాలా నష్టం జరిగించి ఈ బురద దగ్గర కూడా వచ్చి తామరాకుని ఏం చేశాయంటే ఇలా తీసుకొని నోట్లో పెట్టుకుంది. ఏనుగు తొండం చేత తామరాకుని ఏం చేసింది? తీసుకొని నోట్లో పెట్టుకుంది. ఇప్పుడు ఆ తుమ్మెద పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఈ లోకం అనేటువంటి పాపాన్ని ఆస్వాదిస్తూ నువ్వు ఉంటున్నావు. నువ్వు ఒక తుమ్మెదవి. ఈ లోకము ఒకసారి దేవుని రాకట్లో మరచబడతాయి. ఆకాశములు మరతవేయబడతాయి, లయమైపోతాయి. భూమి కూడా లయపరచబడద్దు. నీ జీవితం ఏమైపోద్ది ఒకసారి ఆలోచించు. దేవుని రాకట్లో ఈ లోకం అనే మత్తులోనే నువ్వు ఉంటే నీ జీవితం నరకానికి వెళ్ళిపోద్ది. అందుకే లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీర, జీవడంబం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఆలకించు. నీ పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. ఆదామును పిలిచాడు దేవుడు. నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అంటే, నేను చెట్ల చాటును దాక్కున్నానయ్యా అంటున్నాడు. గమనించండి, దాక్కున్నాడంట. నీవు కూడా దాక్కుంటున్నావా? ధనం అనే చెట్టు చాటున, ప్రతి విధమైన పాపం అనే చెట్టు చాటున దాక్కుంటున్నావా? అలా దాగి ఉన్నట్లయితే ఒక రోజున నరకంలో జోగి పడతావు నువ్వు. ఆ రోజు నిన్ను తప్పించడానికి ఎవరు ఉండరు. పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వెళ్ళి నువ్వు విరిగి నలిగిన హృదయంతో నువ్వు కన్నీరు వచ్చి ప్రార్థన చెయ్యి. దేవుని రక్షణ పొందుకుంటావు. ఒక విషయాన్ని చెప్తున్నాను, ఆలకించండి. ఒక మనిషి నేరం చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళినా ఒక సంవత్సరంలో విడుదల కావచ్చు, 10 సంవత్సరాల కన్నా విడుదల కావచ్చు. ఒక మనిషి దుబాయ్ పోతే కొన్ని 10 సంవత్సరాల కన్నా 20 సంవత్సరాలు రావచ్చు. అండమాన్ దీవుల్లో విడిచిపెడితే ఎలాగో ఒకలాగా బయటపడవచ్చు. 7 సముద్రాల అవతల ఉన్నా కానీ కొన్ని సంవత్సరాలకి తిరిగి రావచ్చు. కానీ ఒక మనిషి పాపములో జీవించి పాపములో చనిపోతే నరకంలో పడిపోతాడు. నరకంలో పడిపోతే తిరిగి రావటం అంటూ జరగదండి.
ఆలకించు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలు ఏంటి? ఎన్నో ట్రైన్ యాక్సిడెంట్లు, ఎంతో వేల మంది నశించిపోతున్నారు. యాక్సిడెంట్ల ద్వారా మరణాలు, రోగాల ద్వారా మరణాలు, తెగుళ్ళు వచ్చి మరణాలు, కరువులు వచ్చి మరణాలు, జనం అనేకులు కూడా నశింపవుతున్నారు. ప్రభు రాకట సమీపంగా ఉంది. ఈరోజు వర్తమానాలకు ఇస్తాను. నీవు ఇంకా రక్షించబడకపోతే రక్షణ పొందుకో. నీ పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుని కృపలో బలపడి దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకో. దేవుని కుమారుడుగా, కుమార్తెగా నిత్య రాజ్యంలో ఎల్లప్పుడు కూడా ఉంటావు. అట్టి కృపాదేనత దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పాపపు ఒప్పుదలను గురించి ఈరోజు వాక్యం చెప్పాను నాయన. నీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారో, ఒప్పుకొని విడిచిపెట్టలేకపోతున్నారో, అట్టి వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరికీ మార్పు దయచేయండి, విశ్వాసం దయచేయండి, రక్షణ దయచేయండి ఆయన. ఈ కృపలో బలపరచు. నీ రాకట ఎప్పుడు, మనిషి యొక్క ప్రాణం పోకట ఎప్పుడో తెలియదు. ఇంకా రక్షణ లేని ప్రజలు చాలామంది ఉన్నారు నాయన. మా గ్రామాలలో, మా జిల్లాలో, రాష్ట్రంలో, మా ఇండియా దేశంలో ఇంకా నిన్ను తెలుసుకోలేని ప్రజలు చాలామంది ఉన్నారు ప్రభువా. అటు వారిని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. వారి అవిధేయతలు తొలగించండి. వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీలో రక్షణ పొందుకునే భాగ్యము దయచేయి ప్రభువా. ఈ రక్షణ ఎవరు మిస్ కాకూడదు. నీ నిత్య జీవాన్ని ఎవరు విడిచిపెట్టకూడదు ప్రభువా. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఇంకా ఎవరైతే విశ్వాసం కలిగి ఉండలేకపోతే విశ్వాసం దయచేయి నాయన. నీ కృపలో బలపరిచి మహిమ పొందండి. ఈ టీవీ ముందు కూర్చొని మాటలాలకిస్తున్నటువంటి వారిలో ఎవరు రక్షణ పొందలేదు, అటు రక్షణ అయ్యా, అట్టి ప్రజలకు రక్షణ దయచేయండి. నీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. జరుగుతున్న ఈ పరిచయం వృద్ధిపరచండి ప్రభు. అయ్యా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందిన వారికే పరలోక రాజ్యం ఉంటుందని ఈ దినం నేను ప్రకటించాను ప్రభు. ప్రజలందరినీ నీ కవులుగా అప్పస్తున్నాం. అందరికీ మారు మనసు, రక్షణ, శ్వాసం దయచేసి సహాయించండి, బలపరచండి, నీ కృపలో స్థిరపరచండి. అయ్యో, మరణిస్తే పాపంలో జీవించి పాపంలోనే మరణిస్తే నరకం చేరతారు. తిరిగి రావటం జరుగుతున్నాయన. యుగ యుగాలు కూడా కాల్చబడాల్సి ఉంటుంది. ఆ భయంకరమైన నరకాగ్ని తప్పించబడాలనే నీ కుమారుడు మా రక్షణ యేసయ్య కలవరసలో మరణించి తిరిగి లేచాడు. ప్రజలందరూ కూడా అట్టి విషయాన్ని గమనించి నేను విశ్వసించడానికి రక్షణ మంత్రి కృప చూపి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తుంది. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షణ యేసు నామమున బ్రతిమలాడి ఎడకని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి దేవుని వారి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం, సమాధానం, నడిపింపు, ఆశీర్వాదం ఈరోజు రక్షణ లేనటువంటి వారికి రక్షణ అనుగ్రహించి లోకంలో శాఖల పరిశుద్ధులందరికీ తోడు నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు. టీవీ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. మీకు ఏ విధంగా ప్రార్థన అవసరతలు ఉన్నా కానీ మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించాలని తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంతవరకు దైవ సందేశాన్ని విన్నందుకు మీ అందరికీ మా వందనాలు. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ పాస్టర్ కె సతీష్ గారు, మెస్సియా మినిస్ట్రీస్, రఘునాథపాలెం గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. మా ఫోన్ నెంబర్ 9912584437 మరియు ఎర్రవరం గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. మా ఫోన్ నెంబర్ 9848477263. మరలా వచ్చేవారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకు తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.